ఆధిక్యంలో ఉంది. 1000 కంటే తక్కువ లీడ్లో ఉన్న స్థానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ 1000 కంటే తక్కువ లీడ్లో ఉన్న స్థానాల్లో ఫలితాలు ఎటువంటి మార్పుకు కారణమవుతాయో అనే భయం ఆయా నేతల్లో వ్యక్తమవుతుంది. వజీవున్ న్యూఢిల్లీ నియోజకవర్గాల్లో 1000 కంటే న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీలో ఉన్నారు. ఆయన నియోజకవర్గాల్లో 1000 కంటే తక్కువ మెజార్టీతోనే బీజేపీ నేతలు ఉన్నారు. మూడు స్థానాల్లో 1000 కంటే తక్కువ ఉన్నాయి. వజీపూర్, న్యూఢిల్లీ, సంగం విహార్ నియోజకవర్గాల్లో 1000 కంటే తక్కువ ఓట్ల తేడాతో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ట్రెండ్స్ మనం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 28 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంటే బీజేపీ 42 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్ మాత్రం ఈసారి కూడా హ్యాట్రిక్ జీరోని కాంగ్రెస్ కూడా మెయింటైన్ చేస్తుంది. బీజేపీ తెలంగాణ నేత మహేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మహేష్తో బీజేపీ లీడర్ రవికిరణ్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రవికిరణ్తో కూడా మాట్లాడదాం. రవికిరణ్ నమస్తే అండి. నమస్కారం రోహిత్ గారు. రవికిరణ్, కాంగ్రెస్ నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎర్లీ ట్రెండ్స్ అంటూ ఉన్నారు. బీజేపీ నేతలు ఇవే ట్రెండ్స్ కొనసాగుతాయంటున్నారు. ఓకే, ఇంతవరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం మీకు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాం. సో ఇవే ట్రెండ్స్ కొనసాగుతాయని అనుకుంటున్నారా? రోహిత్ గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్ కి అలాగే ఆర్టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. అయితే ఢిల్లీ రాష్ట్ర ప్రజలు, ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్స్ 27 ఏళ్ల భారతీయ జనతా పార్టీ వనవాసానికి తెరదించి భారతీయ జనతా పార్టీని వాళ్ళ ప్రధాన సేవకుడుగా ఎంచుకుంటున్నటువంటి శుభతరుణంలో వారందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం అండి. రోహిత్ గారు, తప్పనిసరిగా ఇది ట్రెండ్సే. నేను మీ దగ్గర రాకముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ చూశాను. అక్కడ బీజేపీకి 42 స్థానాల్లో ట్రెండ్స్ పాజిటివ్ చూపిస్తుంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి 28. అలాగే స్థూలంగా మనం చూసుకుంటే రోహిత్ గారు, 2020 ఎన్నికల్లో కూడా ట్రెండ్సే ఉన్నాయి. ఈ సమయానికి అప్పుడు కూడా ట్రెండ్సే ఉన్నాయి, కానీ టోటల్ రివర్స్ లో ఉన్నాయి. అప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతలోనే లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యతలో ఉంది. అలాగే ఈ సమయంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యతలో ఉంది. సో చివరిగా వాళ్లే 62 స్థానాలు కైవసం చేసుకున్నారు. బట్ ఇప్పుడు రివర్స్ అయ్యింది, తారుమారయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీ పొద్దు నుంచి ఇప్పుడు వరకు పోస్టల్ బ్యాలెట్స్ నుంచి కానీ, హోమ్ ఓటర్స్ కౌంటింగ్ కానీ ఇప్పటికి కూడా సుమారుగా కొన్ని చోట్ల అయితే 7వ రౌండ్ కంప్లీట్ అయింది, 8వ చోటుకి వెళ్ళారు. కొన్ని అయితే 10 రౌండ్లు కంప్లీట్ అయింది, 11 రౌండ్లకు వెళ్ళారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ లో ఒక్కసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యతలో రాలేదు. కాబట్టి తప్పనిసరిగా ఇది భారతీయ జనతా పార్టీని ప్రజలు సంపూర్ణంగా ఆశీర్వదించారు. చివరి సాయంత్రం 5 గంటల వరకు కూడా మీరు చూస్తారు మా యొక్క స్థానాలు ఇంకా మెరుగే అవుతాయి. నేను వచ్చే ముందు కూడా చూశాను, అరవింద్ కేజ్రీవాల్ గారు తన నియోజకవర్గం న్యూఢిల్లీ నియోజకవర్గం కూడా ఒకసారి చూస్తే దానిలో మా అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పరమేశ్ వర్మ గారు 238 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. దోబూసులు ఆడుతుంది, ఒక్కొక్క రౌండ్ కి అటు ఇటు వెళ్తున్నాయి. సో కొన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ స్వల్పంగా వెనకబడిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి, ఒక 6-7 వరకు. దానిలో అది చివరి రౌండ్ కి కొన్ని అయితే 19 రౌండ్లు, కొన్ని అయితే 21 రౌండ్లు ఉన్నాయి. చివరి వరకు వెళ్ళేసరికి భారతీయ జనతా పార్టీకి ఇంకా పెరుగుతాయి. దగ్గర 45 దాటి 50 వరకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టంగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి ఢిల్లీ ఓటర్ల యొక్క నాడి, వారి యొక్క ఆలోచన విధానం 8 గంటల నుంచి మనం ఓపెన్ చేసినప్పటి నుంచి చాలా స్పష్టంగా ఉంది. వారు మార్పు కోరుకుంటున్నారు. ఈ అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క పాలన, గత 12 ఏళ్ల పరిపాలన, వారి యొక్క అవినీతి అస్తవ్యస్త పరిపాలనకి చరమగీతం పాడాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, సివిక్ ఎమ్యూనిటీస్ తునాతునకులు అయిపోయినాయి రోహిత్ గారు. ఎందుకంటే నేను 2020 ఎన్నికల్లో కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున ఢిల్లీ ఎన్నికల్లో పనిచేసిన 15 రోజులు. అప్పుడు నేను జుగ్గి జోడ్పులన్నీ తిరిగాను. బట్ ఓవరాల్ గా ఏంటంటే ప్రజల్లో అప్పుడు కూడా 5 ఏళ్ల పాటు ఈయన ఉన్నారు. గతంలో కాంగ్రెస్ మద్దతుతో కూడా చేశారు, కానీ వాళ్ళు సహకరించలేదు. 5 ఏళ్ళు ఉన్నారు, బాగుండు అన్న. రవికిరణ్ గారు, ఢిల్లీ ఎన్నికల్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎంతవరకు పనిచేసింది అనుకుంటున్నారు? ఎందుకంటే ఎంప్లాయీస్ ఓట్లన్నీ కూడా మీకే కంప్లీట్ మెజార్టీని ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. బడ్జెట్ ఎంతవరకు ఉపయోగపడింది? మెజార్టీ అంటే ఉపయోగం ఉంటదండి. ఇది కంప్లీట్ గా ఒక తరఫాగా రాలేదు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు మీరు చూస్తే మాకు ఇలాగే 40+ వచ్చాయి, కానీ మీరు 60+ వచ్చి ఉంటే అక్కడ ట్రెండ్, అప్పుడు మీరు పూర్తిగా గుద్దేశారు భారతీయ జనతా పార్టీకి ఎంప్లాయీస్ అనుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ అందరూ ఎంప్లాయీసే కదా సార్. అలా లేదు కాబట్టి 40 ఇది ఉంది కాబట్టి కొంత ఉపయోగపడే ఉంటది, ఉపయోగపడకుండా అయితే ఉండదు. ఎందుకంటే ఒకటి స్పష్టంగా కనపడుతుంది అంటే, అరవింద్ కేజ్రీవాల్ గారిని ఏదైతే ఆమ్ ఆద్మీ అంటే సాధారణమైన వ్యక్తి, సాధారణంగా ఉంటాను, చాలా నిరాడంబరంగా ఉంటాను,
నేను ఎటువంటి అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. దాని మూలాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాగ్ నివేదిక, షీలా దీక్షిత్ గవర్నమెంట్ కాగ్ నివేదిక వస్తే ఆ యొక్క నివేదిక ఆధారంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది అని అన్నా హజారే గారితో భుజం కలిపి కాంగ్రెస్ అదే అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి, అవినీతి ఉన్న వాళ్ళందరినీ ఊట్ చేస్తాను అని చెప్పేసి తర్వాత ఆయనతో విభేదించి రాజకీయ పార్టీ ప్రస్థానం చేసి ఆ యొక్క స్లోగన్ తో ముందుకు వచ్చారు ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారో. ఎప్పుడైతే ఫస్ట్ టర్మ్ లో అయితే పెద్దగా ఆయన మీద అవినీతి ఆరోపణలు రాలేదు, కానీ సెకండ్ టర్మ్ లో 100 కోట్ల రూపాయలతో శీష్ మహల్ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రిషికొండ ప్యాలెస్ 700 కోట్లు నిర్మాణం చేశారు, ఆ రకంగా ఆయన కూడా అక్కడ శీష్ మహల్ నిర్మాణం, బాత్రూమ్ టబ్ కి 20 లక్షలు, షవర్ కి 10 లక్షలు 20 ఖర్చు పెట్టి. కానీ రవికిరణ్ గారు, ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి కూడా మీరు సహజంగా ఫ్రీబీస్ కి విపరీతమైన సంక్షేమ పథకాలకి బీజేపీ పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వదు, కానీ ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం మీరు ఫ్రీబీస్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది, విపరీతమైన సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఏ సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుందో అవే పథకాలు మీరు కూడా ఇస్తామని ప్రామిస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సమస్య వచ్చిందంటే అండి రిషి గారు, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమన్నారు, నేను స్వచ్ఛమైన నీరు, కుళాయి, వాటర్ ఇస్తామని చెప్పి అన్నారు. అయితే ఆ యొక్క హామీలు వాళ్ళు స్వచ్ఛమైన నీరు ఇవ్వలేదు కదా సరికదా, దానిలో ఇంద్రధనస్సు నీళ్లు అంటే ఎప్పుడు ఏ రంగు వస్తుందో తెలియదు, ఆ రకమైన పరిస్థితి దాపు వచ్చింది. అలాగే మొహల్లా క్లినిక్లు అన్నారు, మొహల్లా క్లినిక్ల్లో కూడా అరకొర సదుపాయాలే కానీ పూర్తి సదుపాయాలు లేవు. సో ఆ రాష్ట్ర ప్రజలకి మీరు అన్నది నేను కొంత ఏకీభవిస్తాను, అన్ని రాష్ట్రాల కన్నా ఇక్కడ కొంచెం సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపింది, అక్కడ ఉన్న పరిస్థితి నేపథ్యంలో చూపిన మాట వాస్తవమే. అయితే అక్కడ ఉన్నటువంటి ఇదే యొక్క మేజర్ పాయింట్ అనేది నేనైతే అన్నాను, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని మోసగించి ప్రజల యొక్క ఇది నేను రోడ్లని యూరప్ రోడ్లుగా తయారు చేస్తానని చెప్పే వ్యక్తి ఇది 2015 అలా చెప్పారు, 2020 చెప్పారు. సో 10 అలాగే యమునా నదిని పూర్తిగా ప్రక్షాళన చేస్తాను, స్వచ్ఛంగా చేస్తాను, దాంట్లో స్నానం చేసే విధంగా చేస్తాను, 1కి 10 సార్లు చెప్పి 12 సంవత్సరాల అధికారంలో ఏమి చేయని విధంగా ఏదైతే ప్రజలు విసిగెత్తిపోయి సివిక్ ఎవరికైనా సరే రిషి గారు రోడ్డు మీద ఇంటి నుంచి బయటకు వస్తే సరైన రోడ్డు కాదు కదా సార్, గతుకుల రోడ్లు కాదు, అలాగే డ్రైనేజ్ చిన్న వర్షానికి పొంగిపోయే డ్రైనేజ్లు ఉంటే ఢిల్లీ మహానగరంలో ఎవరికి కోపం ఉండదు. అలాగే చెత్త, పారిశుద్ధ్యం ఎక్కడ పారిశుద్ధ్యం లేదు అసలు, ఎక్కడ ఎవరికి పెరిగిపోయింది. అలాగే పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు రిషి గారు 10,000 పైసలుగా ఉన్నారు, వాళ్ళందరినీ క్రమబద్ధీకరిస్తారని చెప్పి గత 10 ఏళ్ళుగా చెప్తారు ఈయన, ఇప్పటివరకు చేసింది లేదు. సో ఆ రకంగా ప్రజల్లో కోపం పెరిగిపోయింది. పార్కులకు వెళ్తే సరైన జస్ట్ వాకింగ్ వెళ్దామని చూస్తే మొత్తం అంతా అక్కడ మురికి చెత్త పెరిగిపోవటం. సో ఎప్పుడైతే ఢిల్లీలో జుగ్గి చోపడి కూడా జహా జుగ్గి చోపడి వహి మకాన్ అన్నారు, అంటే ఎక్కడ జుగ్గి చోపడి అక్కడే ఇల్లు కట్టిస్తా అన్నారు. ఇవన్నీ పెరిగిపోవడానికి లేదంటే అక్కడ మౌలిక వసతులు దెబ్బతింటానికి కేజ్రీవాల్ మౌలిక వసతుల్లోనో లేదంటే ఆ సంక్షేమ పథకాల్లోనో కుంటుతూ మెయింటైన్ చేస్తారని చెప్తున్నారు. వీటన్నిటికీ బీజేపీ సహకరించకపోవడమా? బీజేపీ అక్కడ కేజ్రీవాల్ అధికారంలో ఉన్నారు కాబట్టి బీజేపీ నుంచి పూర్తి స్థాయిలో సహకారం రాకపోవడమే కారణమా? అక్కడ రోడ్లు గుంతలు ఉండటానికో లేదంటే ఈ వీటిని అమలు చేయలేకపోవటానికి? సార్ ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు భారతీయ జనతా కేంద్ర ప్రభుత్వం సమానమే. ఏ రాష్ట్రానికి వెళ్ళే నిధులు రాజ్యాంగబద్ధంగా ఫైనాన్స్ కమిషన్ ఆధారంగా వెళ్ళిపోతాయి. రోడ్లన్నీ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం వేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుని తెలంగాణ తీసుకోండి, స్టేట్ రోడ్స్ ఎవరు వేస్తారు? స్టేట్ గవర్నమెంట్ వేస్తారా, యూనియన్ గవర్నమెంట్ వేస్తారా? స్టేట్ పరిధిలో నేషనల్ హైవేస్ ఉంటాయి, ఆ నేషనల్ హైవేస్ వరకు కేంద్ర ప్రభుత్వం వేస్తారు. అలాగే ఢిల్లీలో కూడా నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఎక్కడికి ఉత్తరప్రదేశ్కి వెళ్ళే నేషనల్ హైవేస్, హర్యానాకి వెళ్ళే ఉన్నాయి, అన్ని కేంద్ర ప్రభుత్వం వేసింది. దానికి కూడా ఈయన్ని చేయకుండా మధ్యలో లింకులు పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా రెవెన్యూ వాళ్ళ చేతిలో ఉంటుంది కదా సార్ రిషి గారు, రెవెన్యూ వాళ్ళ చేతిలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అలా ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాగే మెట్రో చేసింది ఎవరో కేంద్ర ప్రభుత్వమే. కానీ ఈయన చెప్పింది ఏంటి, జుగ్గి జోపడీల్లో లేకపోతే లోవర్ కాలనీస్ లో నేను రోడ్లన్నీ లండన్ తరహా చేస్తానని చెప్తే అది కేంద్ర ప్రభుత్వం ఎలా వేస్తారు? నీళ్ళు అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులన్నీ కేంద్రం ఎందుకు చేస్తారండి? బేసిక్ కమ్యూనిటీ, సివిక్ కమ్యూనిటీస్ రాజ్యాంగం తీసుకోండి, రాజ్యాంగ పుస్తకం తీస్తే స్టేట్ చేయాల్సిన పనులు, సెంట్రల్ చేయాల్సిన పనులు ఉమ్మడి జాబితా, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అని ఉంటుంది. 3 లిస్టులు ఉంటాయి రాజ్యాంగంలో. దానిలో ఏంటి మెడికల్, అలాగే పారిశుధ్యము, బేసిక్ గా ఇవన్నీ ఎడ్యుకేషన్. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఢిల్లీ ఎన్నికల్లో 8 రౌండ్లు ముగిసే సమయానికి 430 ఓట్ల వెనుకంజలో కేజ్రీవాల్ ఉన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ వెనుక ముందు ఆడుతూ ఉన్నారు. అక్కడ ఒక 200 ఓట్ల మెజార్టీని సాధించడం, ఒక 200 ఓట్ల వెనుకకు వెళ్ళడం ఇవే జరుగుతూ ఉంది. న్యూఢిల్లీ నుంచి పోటీలో ఉన్న కేజ్రీవాల్ 8 రౌండ్లు ముగిసే సమయానికి ఆయన 430 ఓట్ల వెనుకబడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి సమీప అభ్యర్థి పర్వేష్ వర్మపై వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 5 రౌండ్లు మాత్రమే అక్కడ పూర్తయ్యాయి. 5 రౌండ్లు పూర్తయ్యే సమయానికి 430 ఓట్ల వెనుకంజలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. సత్యేంద్ర జైన్ కూడా వెనుకబడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలంతా ఈ ఎన్నికల్లో వెనుకబడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం 20 उससे भी महत्वपूर्ण है इस चुनाव में आपने लोगों का मूड और मिजाज जो है वो बहुत बड़ा परिवर्तन देखा है. जो एक जो है वो सांप्रदायिक ध्रुवीकरण का जो रिवाज था उसको नरेंद्र मोदी जी ने समावेशी सशक्तिकरण के मिजाज से ध्वस्त किया है. और आज वो तबका भी जो बीजेपी को से अछूत समझता था, बीजेपी से दूरियां रखता था, उसको भी इस बात का एहसास है कि भारतीय जनता पार्टी या नरेंद्र मोदी जी ने उनके साथ विकास में किसी तरह की कमी नहीं की, तो उनके साथ वोटों में कंजूसी क्यों. और ये एक बड़ा परिवर्तन है. और इस परिवर्तन को मैं मानता हूं कि ये देश के लिए भी सकारात्मक है, दिल्ली के लिए भी सकारात्मक है. यानी आप जो कह रहे हैं कि मुस्लिम वोट खुल के सामने आया है बीजेपी के साथ. बिल्कुल, समाज का सभी तबका इस बात का अच्छी तरह से एहसास कर रहा है कि बीजेपी हो या नरेंद्र मोदी जी हो, उन्होंने किसी के साथ भी विकास सशक्तिकरण में, एम्पावरमेंट में कोई किसी तरह का भेदभाव नहीं किया, डिस्क्रिमिनेशन नहीं किया है. डेवलपमेंट विद डिग्निटी. సంక్షేమ శాఖ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. బీజేపీ విజయం, ఇది ప్రజల విజయం అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. న్యూఢిల్లీలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మపై 8 రౌండ్లు ముగిసే సమయానికి అరవింద్ కేజ్రీవాల్ 430 ఓట్ల వెనుకబడి ఉన్నారు. రమేష్ బిధూరి అతిషిపై ఆయన ముందంజలో ఉన్నారు. ఇటు కపిల్ మిశ్రా కూడా ముందంజలో ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. న్యూఢిల్లీలో 13 రౌండ్ల కౌంటింగ్ ఉంది. మొత్తం 13 రౌండ్ల కౌంటింగ్లో 8 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే ఇప్పటికీ పూర్తయింది. ఇంకా 5 రౌండ్ల కౌంటింగ్ ముగియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ 25. బీజేపీ మనం చూస్తున్నాం, బీజేపీ 45 స్థానాల ఆధిక్యతలో కొనసాగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కొనసాగుతుంది. ఆధిక్యత తగ్గుతున్న పరిస్థితి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యత క్రమక్రమంగా తగ్గుతూ ఉంది. బీజేపీ ఆధిక్యత. జేపీ నడ్డాను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. జేపీ నడ్డా ఆనందాన్ని బహుశా చాలా ఆనందంలో ఉన్నారు. ఢిల్లీ పీఠం ఇప్పుడు తమ వశం కాబోతోందనే ఆనందంలో ఉన్నారు. జేపీ నడ్డా కేంద్ర కార్యాలయం దగ్గరకు చేరుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల దగ్గర ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది. బీజేపీ నేతలంతా బీజేపీ జెండాలను ఊపుతూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సాయంత్రం మీడియా ముందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. ఇవే ట్రెండ్స్ కొనసాగుతాయి అని బీజేపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో మాత్రం ఎక్కడో ఆశలు కొంత చిగురిస్తూ ఉన్నాయి. వాళ్ళ ప్రకటనలు కూడా ఆ విధంగా కనబడుతూ ఉన్నాయి. ఇంకా కౌంటింగ్ పూర్తి కాలేదు అని. కానీ ఎక్కడా కూడా ఇలాంటి సమయంలో ఇన్ని రౌండ్ల తర్వాత ఫలితాలు తారుమారైన సందర్భాలు చాలా తక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఆధిక్యతను క్రమక్రమంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యతను క్రమక్రమంగా కోల్పోతూ వస్తుంది. 25 సీట్ల ఆధిక్యంలో ఉంది. మెజార్టీ ఫిగర్కి 11 సీట్ల దూరంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. బీజేపీ ప్రస్తుతం 45 సీట్ల ఆధిక్యంలో మెజార్టీ 45 చోట్ల లీడ్ని కొనసాగిస్తూ ఉంది. సో బీజేపీ కార్యాలయాల దగ్గర సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. ఈసారి చీపురు రివర్స్ స్వీపింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. చీపురు ఎదురు తిరిగిన పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ కనిపిస్తోంది. గత 2 సార్ల నుంచి భారీ మెజార్టీతో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఎదురేదాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ సంబరాలు చేసుకుంటుందో ఒకసారి అక్కడ ఆడియో విందాం.
रहेगी, आज ऐसे ही रहेगा। ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు, ఒకవైపు సంబరాలు, రెండో వైపు ఢిల్లీ గేట్ దగ్గర ఢిల్లీ బాద్షా మోదీ ఆయన సింహాసనంపై కూర్చుంటున్న దృశ్యాలు. బీజేపీ నేతలు ఇప్పుడు ఇదే ఆనందంలో ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ ఢిల్లీలోనూ కేంద్రంలోనూ ఒకేసారి అధికారంలో లేదు. కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఫలితాలపై ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. బీజేపీ నేతలు, తెలంగాణ బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని బీజేపీ కార్యాలయాల దగ్గర ఇవే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం బీజేపీ నేతలంతా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. 1993లో బీజేపీ గెలిచింది. 98 తర్వాత బీజేపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఢిల్లీలో చెప్పుకోదగ్గ స్థానాలను బీజేపీ ఎప్పుడు కైవసం చేసుకోలేదు. కేవలం 2013లో మాత్రమే 32 స్థానాలను కైవసం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ అధికారాన్ని పొందలేకపోయింది. ఇప్పుడు అధికారాన్ని పొందుతున్న ట్రెండ్స్ వస్తూ ఉండటంతో బీజేపీ నేతల్లో సంబరాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో బీజేపీ కూడా ఎన్నో హామీలు ఇచ్చింది, ఉచిత హామీలు కూడా ఇచ్చింది. గర్భిణీలకు 21,000 రూపాయలు ఇస్తామంటూ హామీలు కూడా ఇచ్చింది. మొత్తం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో పోటీపడి ఢిల్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. మొన్న బడ్జెట్లో కూడా 12 లక్షల రూపాయల ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం కూడా బీజేపీకి ఉద్యోగుల్లో సానుకూలత కలగటానికి అవకాశం అంటూ చెప్తున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ అటు కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్న ఉత్సవాల విశేషాలను మీరు చూడొచ్చు. బండి సంజయ్ కూడా మనకు కనిపిస్తున్నారు. బీజేపీ నేతలందరూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతలందరూ సమావేశమయ్యారు. వస్తున్న ఫలితాలపై మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇటు కేంద్ర కార్యాలయం దగ్గర డప్పు చప్పులతో, డప్పు వాయిద్యాలతో సంబరాలు చేసుకుంటున్నారు బీజేపీ నేతలు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం మాత్రం వెలవెలబోతూ కనిపిస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం ప్రస్తుతం వెలవెలబోతూ కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వెలవెలబోతూ కనిపిస్తుంది. బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. Exit polls of Delhi elections, which shows very clearly that Bharatiya Janata Party is going to win a landslide victory. As we see now, as on today, out of 70 assembly segments, the results which have been in favor of Bharatiya Janata Party, we have already crossed 41 seats. After the parliament elections 2024, the winning spree of Bharatiya Janata Party under the leadership of Narendra Modi has been established. People are in favor of Narendra Modi's government, NDA's government. Wherever the elections are being held in the country, they are showing a lot of faith and the confidence that Bharatiya Janata Party is the only party which is alternative for all political parties. The Congress party is so failed miserably in Delhi. It is only none or one. Even in the previous elections also, they could not make even the percentage of votes also, it's just less than 5%. This shows that people are not in favor of the Congress party, though they have given so much of false narrative against Bharatiya Janata Party, against reservations, against BC census. People do not really believe them because the leadership is in question. Though they have been aligned with India alliances earlier in the parliament elections, no one wants to go with the Congress party. It's only an alternative for all political parties, the Bharatiya Janata Party. Definitely this effect will have in Telangana in the upcoming legislative council elections, 2 teachers and 1 graduate elections. This effect will definitely have in Telangana. We are going to win all the 3 seats in Telangana. And the local body elections also we are just going to do exactly what we have done in Delhi, Rajasthan, Chhattisgarh, Madhya Pradesh and in Maharashtra. So this effect of Delhi elections will have a lot of impact in Telangana too. Today we are having a office bearers meeting under the leadership of G. Kishan Reddy with MLCs, MLAs, elected MLAs, the former MLAs. We are going to sit for strategy.
ఢిల్లీ ఎన్నికల్లో గత ఫలితాలు ఇప్పుడు ఫలితాలు ఒకసారి పోల్చి చూద్దాం. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. కానీ ఇప్పుడు 2025లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 25 స్థానాలకే పరిమితమవుతుంది. బీజేపీ 45 స్థానాలతో అధికారాన్ని కైవసం చేసుకునే పార్టీగా అక్కడ అవతరించబోతోంది. ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేసింది. 45 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 36 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలను పొందిన పార్టీ ఢిల్లీ అసెంబ్లీలో అధికార పార్టీగా మారుతుంది. అధికార పార్టీగా ఢిల్లీ అసెంబ్లీలో అడుగుపెడుతుంది. ఇప్పుడు బీజేపీ 45 స్థానాలను కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆమడ దూరంలో ఆగిపోయింది. చీపురు కట్ట తాడు తెగిపోయి చెల్లాచెదరైపోయిన పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో కనిపిస్తోంది. మీరు ఒకసారి చూడొచ్చు ఢిల్లీ ఫలితాలను. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ కేవలం అప్పుడు 28 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ బయట నుంచి సపోర్ట్ ఇవ్వడంతో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత अभी मेरी जानकारी के अनुसार 70 में से 46 सीट में भारतीय जनता पार्टी आगे चल रही है. इसके लिए दिल्ली प्रदेश के समस्त देवतुल्य मतदाताओं का बहुत बहुत धन्यवाद करते हैं, उनका आभार करते हैं. और छत्तीसगढ़ में नगरीय निकाय चुनाव चल रहे हैं और 11 तारीख को मतदान है. तो हर निगम क्षेत्र में हमारा जाना हो रहा है. एक बार पहले भी हम हर क्षेत्र में गए. 13 महीने में जो हमारी सरकार ने वहाँ विकास के काम. బీజేపీ నేతలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. బీజేపీ వైపే ప్రజలు నిలబడ్డారని చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మాట్లాడారు. మనం రాచల్ శివ గారు కూడా మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. శివ గారు, ఢిల్లీ ఫలితాలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? ప్రస్తుతం మనకి ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇక్కడ కనబడ్డ పరిస్థితి కనిపిస్తోంది. సో రోహిత్, ఎన్నికలంటే రాజకీయ పార్టీలతో పాటుగా సర్వే సంస్థలు కూడా చాలా కీలకము. సో ఈ మధ్య కాలంలో సర్వే సంస్థలను దెబ్బతిన్నాయి. ఈ ఎన్నికల్లో మాత్రం మెజారిటీ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిజమవుతున్నాయి. ముఖ్యంగా మై యాక్సెస్ ఇండియా మరొకసారి వాళ్ళు చెప్పిన 40 నుంచి 55 బీజేపీ గెలుస్తూ నిజమవుతా ఉంది ఇక్కడ. తర్వాత కేకే సర్వే అతను మాత్రమే యాప్ గెలుస్తుందని ఇచ్చారు, అది ఇక్కడ దెబ్బతినింది. సో ఇంకా కారణాల రీత్యా చూస్తే అంటే ఒక ట్రెండ్ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూడా బీజేపీ గెలుస్తుందని ఎక్కువ మంది అభిప్రాయం ఉంది. ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ వాళ్ళంతా బీజేపీకి ఇచ్చున్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి పెద్దగా సర్ప్రైజ్ అయ్యే అంశం ఏమీ లేదు. సీట్స్ కూడా 45-25 ఉంది. అది కూడా ఇంకా మారుతూ ఉంటుంది. ఒక దశలో బీజేపీ 39కి వెళ్ళింది, కానీ 40-41 స్టాండర్డ్గా వస్తుంది. అది కూడా ఒక 4 సీట్లు పెరగడానికి అవకాశం ఉంది. చాలా కీలకమైన అంశం ఏంటంటే ఆపు 25 సీట్ల దగ్గర ఉండి కూడా అరవింద్ కేజ్రీవాల్ తర్వాత సీఎం అతిషి ఇద్దరు కూడా వెనకబడటము. అతిషి అయితే దాదాపు ఇంక ఓడిపోయినట్టు అనుకోవాలి. దాదాపు 4500 బిహైండ్ ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికి ఐ థింక్ 450 ఎంత ఉన్నారు. ఆయన మారుతుంది, రౌండ్ మారుతుంది. సో ఆయన 1000 ఓట్లు ఉన్నప్పుడు కాబట్టి మళ్ళీ తిప్పుకుంటాడేమో చూడాలి. సో ఇంత పోటీ ఎదుర్కోవడం అనేది ఆపు స్ట్రాటజీ లేకపోవటము, ఆపు ఒక విధంగా ఎన్నికలని డీల్ చేయలేకపోయింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే ఎలా డీల్ చేసి ఉండాలి, ఎక్కడ ఆప్ వైఫల్యం మనకు? సో ఈ ఎన్నికల్లో ఒకటి ఢిల్లీకి లాంగ్ టర్మ్ సీఎం ఇచ్చే చరిత్ర ఉంది. మీరు ఇందులో చెప్పినట్టుగా 1956లో రాష్ట్ర పునర్విభజన జరిగినప్పుడు ఢిల్లీ రాష్ట్రం రద్దయింది. స్వతంత్రం వచ్చినప్పుడు మొదటి 2 సీఎంలు ఉన్నారు, 2 సంవత్సరాలు ఉన్నారు. 1956లో వాళ్ళకి అసెంబ్లీ రద్దయింది. మళ్ళీ 1993లోనే ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు కూడా బీజేపీ భారీ మెజార్టీ గెలిచింది. దాదాపు 42-43 సీట్లతో గెలిచింది. మదన్ లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ ముగ్గురు మార్చుకుంది. ఒకే 5 టర్మ్లో ముగ్గురు మార్చుకుంది. సో అప్పటికి పివి నరసింహారావు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఢిల్లీ ఎన్నికల్లో స్పష్టంగా మనకు కనపడ్డట్టుగా చూసుకోవాలి. 96లో పీవీ గవర్నమెంట్ పడిపోయింది. 93లో జరిగిన దాంట్లో అంత మార్పుతో గెలిచింది. అదే వీళ్ళు ముగ్గురు ముఖ్యమంత్రులు చేసుకున్న కంగాలి అంటే కాంగ్రెస్ ఏదైతే ముఖ్యమంత్రులు మారుస్తుందో అది వీళ్ళు కూడా చేశారు. సుష్మా స్వరాజ్ అయితే 52 రోజులు మాత్రమే అక్కడ సీఎంగా ఉంది. కేవలం 52 రోజులు మాత్రం సీఎంగా ఉందన్నమాట. అది పోయింది. 98లో షీలా దీక్షిత్ వచ్చింది. వరుసగా 98, 2000 తర్వాత 98, 2003, 2018 ఒకసారి ప్రస్తుత సినారియో చూస్తే అసలు ఢిల్లీ ప్రజలు ఏం కోరుకున్నారు? ఇది ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదమా, లేకపోతే ఢిల్లీ ప్రజలు ఒక యాంగర్ ఎలక్షన్ చేశారనుకోవాలా? యాంగర్ ఎలక్షన్ అనుకోవాలి. రోహిత్ దాన్ని చెప్పేటప్పుడు చెప్తాను. షీలా దీక్షిత్ 3 సార్లు, కాంగ్రెస్ పార్టీ 3 సార్లు గెలిచింది. అరవింద్ కేజ్రీవాల్ 3 సార్లు గెలిచింది. కాబట్టి ఎక్కువ రోజులు అధికారంలో ఉంటే సహజంగా వ్యతిరేకత వస్తుంది అనేది ఢిల్లీకి వర్తించదు. ఓకే, ఢిల్లీ ఆల్రెడీ చూసింది, వ్యతిరేకించదు. షీలా దీక్షిత్ కూడా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆ రోజు ఆమె మీద అవినీతి ఆరోపణ లేదు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అవినీతి, కామన్వెల్త్ కావచ్చు,
అన్ని లక్షల కోట్ల అవినీతి ఆరోపణల ప్రభావమే షీలా దీక్షిత్ దంపతిని కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ తుడిచిపెట్టుకొని పోయింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మీద సహజమైన వ్యతిరేకత కాదు, మీకు నెంబర్లు చూసినా 25 ఉన్నాయి, వాళ్ళేమో 5-6కు రాలేదు. ఇక్కడ యాంగర్ కానీ ఓడగొట్టాలనే కసి కానీ లేదు. ఇక్కడ 2 తప్పులు ఒకటి జరిగింది. ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ తను ఇంకా నేను మిస్టర్ క్లీన్ అనుకున్న భ్రమలో ఉండటం ఒకటి తప్పు. బీజేపీ చాలా ట్యాక్ట్ఫుల్గా ఇతను ఏదైతే అవినీతి వ్యతిరేక ఎజెండాతో వచ్చాడో ఇతనే అవినీతి పరుడని గత 5-6 ఏళ్ళకి ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తుంది. ఇతను క్లూలెస్, దాన్ని ఎలా కౌంటర్ చేసుకోపోయినాడు. ప్లస్ బీజేపీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ప్రతి ఎమ్మెల్యే మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. మీ ఎమ్మెల్యే ఇలాంటి అవినీతి పరుడు ఇంత సంపాదించి ఇక్కడ పెట్టుకొని చేసుకుంటూ వచ్చింది. దానికి కౌంటర్ ఆపలేదు. దానికి కౌంటర్ అరవింద్ కేజ్రీవాల్ మోడీ మీద అటాక్ చేసినాడు తప్పితే లోకల్గా చేయాల్సింది ఆయన చేయలేకపోయినాడు. ఇతను లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు ఈ రాబోయే ఎన్నిక ఖచ్చితంగా అవినీతి వ్యతిరేకంగా జరగబోతుంది, నేను దానికి సమాధానం చెప్పుకోవాలన్న స్ట్రాటజీ లేకపోవడం వల్లనే ఈ ఓటమికి ప్రధానమైన కారణము. రెండోది, ఇంతమంది నాయకులు మారుతూ ఉన్నప్పుడు అతిశీ లాంటి ఒకసారి ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సంబరాలు కనిపిస్తాయి. ఒకసారి 46 బీజేపీ కౌంట్ పెరుగుతుంది. బీజేపీ 46 స్థానాల్లో లీడ్ను కొనసాగిస్తుంది. దాదాపు ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇక్కడ నిజం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బీజేపీ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల దగ్గర సంబరాలు కనిపిస్తున్నాయి. అటు ఢిల్లీ బాద్షా అంటూ ఢిల్లీ సింహాసనంపై మోదీ కూర్చున్న ఒక గ్రాఫికల్ పిక్చర్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ స్వయం కృతాపరాధం, కాంగ్రెస్ పార్టీ స్వయం కృతాపరాధం అని చెప్తూ ఉన్నారు. ఆ యాంగర్ ఎలక్షన్ కాదు అనటానికి, ఒకవేళ ఏదైనా మరి 5-6 స్థానాలకు పరిమితం అయిపోతే యాంగర్ ఎలక్షన్ అనుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇక్కడ और जिनको पक्ष और पार्टी में जाना है वो मीटिंग के लिए आ जाओ। मैंने देखा, मैंने तय किया पक्ष और पार्टी में मैं नहीं जाऊंगा, किसी पक्ष और पार्टी में मैं नहीं जाऊंगा। और वो मीटिंग हो गई, मैं पक्ष और पार्टी से दूर रह गया, तब से आज तक दूर रहा। फिर वो पक्ष निकाले, पार्टी निकाला और पार्टी में चले। ये नया पार्टी था, लोगों ने विश्वास किया। आगे चलकर शराब की बात, शराब के दुकान निकालना, शराब के बिक्री के दुकान बढ़ाना, पैसा सामने आ गया और उसमें से वो उसका इमेज खत्म हो गया। तो ना कहीं अरविंद केजरीवाल ने स्वार्थी पना किया, जो राजनीति की वो स्वार्थी की, इसीलिए उनको फटका बैठा है। अरविंद केजरीवाल ने जो भ्रष्टाचार के उन पे आरोप लगे, जो उन्होंने स्वार्थ की राजनीति की, इसकी वजह से उनको भटका बैठा है। बिल्कुल निष्काम भाव से जो कर्म होता है, निष्काम फल की अपेक्षा ना करते हुए जो आदमी अपना कर्म करता है, ये भगवान की पूजा होती है। निष्काम कर्म यही भगवान की पूजा होती है। पूजा सिर्फ मंदिर में नहीं, तो जनता की सेवा ये भगवान की पूजा है। उनके समझ में नहीं आया और इसके कारण वो गलत रास्ते में गया और डाउन हो गया। ఢిల్లీ ఫలితాల గురించి బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యతను సాధించింది. 2 రోజుల పాటు బీజేపీకి మద్దతుగా చంద్రబాబు వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు. కూటమిలో నేతలందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ చంద్రబాబు కూడా ప్రచారం చేశారు. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. బీజేపీకి ఓటు వేయాలి, బీజేపీకి మద్దతుగా నిలవాలి అంటూ చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రచారం చేసిన షాదారా, విశ్వాస్ నగర్ ఈ ప్రాంతాలు అన్నీ చంద్రబాబు ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో ఆ ప్రాంతాల్లో బీజేపీ విజయ బావుట ఎగరవేస్తుంది. ఆ ప్రాంతాల్లో బీజేపీకి భారీ మెజార్టీలు వస్తున్నాయి. సంగం విహార్, సహద్రాల్లో బీజేపీ ఆధిక్యతను కొనసాగిస్తుంది. చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో బీజేపీ కోసం ప్రచారం నిర్వహించారు. బీజేపీ సర్వశక్తులు కూడా ఒడ్డింది. ఢిల్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించడానికి అన్ని పార్టీలు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. బీజేపీ కోసం
ఎన్డీఏ కూటమి నేతలు ఢిల్లీకి వెళ్ళి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళి 2 రోజుల పాటు అక్కడే ఉండి బీజేపీని గెలిపించాల్సిన అవసరం గురించి, బీజేపీకి ఓటు వేయాల్సిన అవసరం గురించి మాట్లాడారు. సంగం విహార్, సహద్రా, షాద్రా, విశ్వాస్ నగర్ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. అక్కడ ఇప్పుడు బీజేపీకి భారీ మెజార్టీ వస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇటు మనం బాక్స్లో కూడా చూడొచ్చు, బీజేపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. బీజేపీ నేతలు చేస్తున్న సంబరాలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన